ఇజ్ లోడ్ హల్లెలూయా. దేవి నమనికి స్తోత్రాలు. ఈ యొక్క మొట్టమొదట పునరుద్ధాన ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం అంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవాది దేవునికే వందనాలు తెలియజేద్దాము. ఈ యొక్క 2025 సంవత్సరంలో క్షేమకరంగా మనల్ని మన కుటుంబాలని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. మరి ఇటు దినము చూడలేక, ఇటు సమయము చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. కానీ వారెవరికి దక్కలేనటువంటి గొప్ప ధన్యతని, భాగ్యాన్ని నీకు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే కనుక ఆయన నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకను ఈ భూమి మీద నీ ద్వారా నా ద్వారా ఆయన పని ఈ భూమి మీద జరిగించవలసినది ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి నీవు నేను ఆ పని జరిగించాలని దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. అందునిమిత్తం దేవాదేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి స్తుతులు చెల్లించుకొని ఆరాధనలోనికి వెళదాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవానికే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ యోగ్యత లేదయ్యా, ఏ మంచి లేదయ్యా, కానీ నీకు ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవానికే స్తుతులు, స్తోత్రాలు, లెక్కలేనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మా జీవితంలో జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనకి తండ్రి ప్రభా, సజీవుల లెక్కలో తండ్రి ప్రభా, అయా మీరు మమ్మల్ని తండ్రి ఇటు శ్రేష్టమైన సమయమునకు మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రభా, అయా మొదటగా తండ్రి ప్రభా మా యొక్క స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనులై ఉండండి తండ్రి ప్రభా. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడిన బిడలు తండ్రి ప్రభా, అయా తండ్రి ఆనాడు పౌలు, శీలలు చెరసాలలో బంధింపబడినటువంటి పరిస్థితుల్లో తండ్రి అయా స్తుతించినప్పుడు వారి బంధకాల నుండి ఎటు రీతిగా విడుదల పొందుకున్నారో అదే రీతిగా తండ్రి ప్రభా, అయా తండ్రి మేము ఆరాధిస్తుండగానే తండ్రి ప్రభా, అయా ప్రతి బంధకాల నుండి కూడా ప్రభా మీరు విడుదల కలగజేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 నాయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా గడిచిన సంవత్సరాల్లో తండ్రి మీరు జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మను నిన్ను స్తుతించునని సత్యమును గురించి అది వివరించిన సజీవులనే కదయా తండ్రి ఆరాధించేది. అయా తండ్రి ఇన్ని సంవత్సరాలు కూడా తండ్రి అయా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవుడైనటువంటి నిన్ను మేము ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా ఆరోగ్యం కాదయ్యా, మా జ్ఞానం కాదయ్యా, మా తెలివి కాదయ్యా, ఏ ఒక్కటి అయ్యా మేము కలిగి ఉన్నది ఏ ఒక్కటి కూడా కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మరి ఒక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి అయ్యా మరి ఒక అయా తండ్రి ప్రభా పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు తండ్రి ప్రభా. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఉండి కూడా తండ్రి ప్రభా 2024 సంవత్సరాల క్రితము తండ్రి ప్రభా అయ్యా మా యొక్క పాప శాపముల నిమిత్తము తండ్రి ప్రభా మా కొరకు తండ్రి శిలువ యాగము చేసినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా
మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులు, మా యొక్క నోటి మాటలు, మా యొక్క కన్ను దృష్టి, మా నడకలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కటిని కూడా పరిశోధించండి తండ్రి. మీకు ఆయాసకరమైనటువంటి మార్గములు తండ్రి ప్రభా అయ్యా మాలో ఉన్నవేమో పరిశోధించండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మా యొక్క అయా ప్రవర్తన ద్వారా, మా యొక్క ఆలోచనల ద్వారా ఎట్టి రీతిగా కూడా తండ్రి ప్రభా నిన్ను దుఃఖపెట్టేటువంటి వారముగా ఉండడానికి వీలు లేదయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. యథార్థమైనటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎన్ని సంవత్సరాలు కూడా తండ్రి ప్రభా అయ్యో నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నామేమో తండ్రి ప్రభా. అయ్యా ఈ సంవత్సరం నుండి తండ్రి ప్రభా ఒక అయ్యా ఖచ్చితమైనటువంటి తీర్మానము కలిగిన ఆయన నా తండ్రి అయ్యా క్రైస్తవులని తండ్రి ప్రభా పిలువబడ్డం మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా నీ పోలిక చొప్పున, నీ సారూప్య, నీ యొక్క గుణగణాలని కలిగి ఉండడమే తండ్రి ప్రభా అయ్యా క్రైస్తవుల లక్షణం అని తండ్రి ప్రభా. అయ్యా మేము ఎరిగిండుటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా యందు ఆయాసకరమైనటువంటి ప్రతి మార్గాన్ని కూడా తండ్రి మీరు కొట్టివేయండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తానుసారంగా తండ్రి మీ మాటకు విధేయత కలిగి ఉండేటువంటి రీతిగా తండ్రి ప్రభా అయ్యా మా యొక్క హృదయము తండ్రి మార్చబడాలయ్యా. బండబారినటువంటి హృదయాలు తండ్రి అయ్యా మాలో నుండి తీసివేయండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మెత్తటి మాంసము కలిగినటువంటి హృదయం తండ్రి అయ్యా నీ సన్నిధిలో అంగలార్చి గోజాడి తండ్రి ప్రభా అయ్యా ప్రార్థన మీరు మాకు నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన సంవత్సరంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా మా యొక్క చిత్తానుసారముగా జరిగించినటువంటి ప్రతి కార్యమును బట్టి తండ్రి ప్రభా నష్టపోయింది చాలయ్యా. అయ్యా ఈ యొక్క సంవత్సరంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి అటు రీతిగా తండ్రి ప్రభా మేము తండ్రి ఆలోచించడానికి కాదు కానీ తండ్రి ప్రభా అయ్యా తండ్రి సజీవ యాగముగా తండ్రి ప్రభా అయ్యా మా దేహములను తండ్రి ప్రభా అయ్యా మా యొక్క ఆలోచనలు, మా యొక్క తలంపులను తండ్రి ప్రభా అయ్యా మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మీ యొక్క అధికారానికి తండ్రి ప్రభా మేము సమర్పించుకొని చుండగా తండ్రి ప్రభా అయ్యా మీ చిత్తం మాత్రమే, మీ ఆలోచన మాత్రమే, మీ ప్రణాళిక మాత్రమే తండ్రి మా జీవితాల్లో మీరు జరిగించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఇంతవరకు కాచి కాపాడినటువంటి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మీరు చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగాన బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగాన బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అనయ్య, మీరు చేసినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలని బట్టి, ఆశ్చర్య కార్యాలని బట్టి మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బలహీనులమైనటువంటి మమ్మల్ని బలపరిచినటువంటి దేవుడవు నీవయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు లేకుండా మా జీవితంలో ఏ ఒక్కటి కూడా కలిగి ఉండలేదయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ దినం వరకు మేము ఏమై ఉన్నామో తండ్రి ప్రభా, అది కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతిక్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అవునయ్యా, ఈ దినం వరకు మేము ఏమైతే కలిగి ఉన్నామో
అయా మాకున్నటువంటి అయ్యా ఏదైనా కానీ తండ్రి ప్రభా, మా ఆరోగ్యం కానీ మాకున్నటువంటి తండ్రి ప్రభా పరిస్థితులు అవనివ్వండి, ఏవైనా కానీ తండ్రి ప్రభా అయ్యా మీరు పెట్టినటువంటి కృప ద్వారానే తండ్రి మేము కలిగి ఉన్నాము తండ్రి. అతిశయించడానికి అర్హులం మేము కాదయ్యా, అతిశయించడానికి అర్హుడవే నీవొక్కడవేనయా తండ్రి. నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నాము తండ్రి. అతిశయించడానికి మా జీవితాల్లో మీరు మాత్రమే అర్హులయ్యా, మీరు మాత్రమే అర్హులయ్యా. అయ్యా మేము కాదయ్యా, మేము కాదయ్యా, మేము కలిగి ఉన్నది ఏది కూడా కాదయ్యా. ఏదైనా మేము కలిగి ఉన్నాము అని అంటే గనక ఈ భూమి మీద అయ్యా కేవలం నీ కృప ద్వారా మేము పొందుకున్నదేనయ్యా, మేము పొందుకున్నదే తండ్రి. మీరు మీ కృప ద్వారా మేము పొందుకున్నదే నాయన. అయ్యా మాలో ఏమైనా అతిశయం ఉంటే తీసివేయండి అయ్యా, కడిగి వేయండి అయ్యా. అయ్యా తండ్రి నిష్కళంకమైనటువంటి పాత్రగా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. అయ్యా తండ్రి ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధరణ ఆరాధనలో తండ్రి అయ్యా నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులైన ఉండమని మీరు మాట్లాడుతున్నారయ్యా. అదే రీతిగా తండ్రి నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము తండ్రి నీ పోలికలు మేము కలిగి ఉండాలయ్యా, నీ గుణగణాలను మేము కలిగి ఉండాలయ్యా, మీ సారూప్యములోనికి మేము మార్చబడాలయ్యా. అప్పుడు మాత్రమే తండ్రి నీ కుమారులు కుమార్తెలని పిలువబడతామయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. ఇక 2025 సంవత్సరంలో తండ్రి ప్రభా మీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చుకోండి అయ్యా. అతిశయించడానికి మాలో ఏ ఒక్కటి ఉండడానికి వీలు లేదయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. నిన్ను మాత్రమే తండ్రి, నిన్ను మాత్రమే తండ్రి అయ్యా, నిన్ను బట్టి మాత్రమే మేము అతిశయించేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా తండ్రి మీరు ఉండేటువంటి అపరిశుద్ధ పట్టణంలో, మీరు ఉండేటువంటి ఆ యొక్క నిత్య జీవ రాజ్యములో, మీరు ఉండేటువంటి తండ్రి ప్రభా ఘనమైనటువంటి స్థితిలో తండ్రి ప్రభా అయ్యా పాపాత్మలమైనటువంటి మమ్మల్ని కూడా తండ్రి ప్రభా పరిశుద్ధ పట్టణంలో అర్హులుగా ఎంచబడు నిమిత్తము తండ్రి అయ్యా మా కొరకు నాయన మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు నాయన తండ్రి విలువైనటువంటి ప్రాణమును తండ్రి వెల లేకుండా చెల్లించారయ్యా. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోవాలయ్యా, ఏమిచ్చి మీ రుణము మేము తీర్చుకోవాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మేము కలిగి ఉన్న సమస్తము కూడా మీరిచ్చినదేనైనా నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మా కొరకే ప్రాణమే ప్రాణమే త్యాగముగా, ప్రాణమే ఉచిత బలియాగముగా సమర్పించినటువంటి దేవుడవు తండ్రి. ఇంకను కూడా తండ్రి అయ్యా మిమ్మల్ని శోధించేటువంటి వారముగా తండ్రి ఉంటున్నట్లయితే దయతోటి క్షమించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. అయ్యా మీ కొరకు తండ్రి ఏమి కూడా దాచుకోకుండా తండ్రి మా కొరకు తండ్రి సర్వము కూడా తండ్రి అయ్యా ఈ భూమి మీద మా కొరకు నాయన నా తండ్రి ప్రభా ఉంచినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువల బలి అయితివా. నా దోష క్రియలకై సిలువల బలి అయితివా.
నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి ప్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి ప్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి, ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి, నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మీలో ఏ దోషము లేదయ్యా, ఏ పాపము లేదయ్యా. అన్యాయపు తీర్పు పొంది తండ్రి మా కొరకునైనా ఘోరమైనటువంటి ఆ శిలువ శిక్షను భరించినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మాటి మాటికి తండ్రి మైకు నోటి మాటల ద్వారా, మైకు క్రియల ద్వారా ఇంకనూ నీ గాయాల్ని రేపేటువంటి వారముగా ఉంటున్నామేమో. దయచేసి క్షమించండి అయ్యా, దయచేసి క్షమించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. నీకు ఆయాసకరమైనటువంటి మార్గములు మాలో నుండి తీసివేయండి అయ్యా. ఏ ఒక్కటి కూడా తండ్రి నీకు ఆయాసకరమైన మార్గాలు తండ్రి నీ మమ్మల్ని పరిశోధించినప్పుడు మాలో కనిపించడానికి వీల్లేదయ్యా. పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. అయ్యా, ఈ యొక్క 2025 సంవత్సరంలోనైనా తండ్రి నీ చిత్తానుసారముగా జీవించడానికి కృప చూపించండి అయ్యా. నీ చిత్తాన్ని జరిగించేటువంటి కృపను మాకు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబము అది తండ్రి వద్ద నుండి కలిగినది కాదయా తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు. అవి అపవాది సంబంధమైనవి తండ్రి. అయ్యా అటువైపు ఏటువైపు కూడా తండ్రి ఈ సంవత్సరం మేము ఆకర్షింపబడకుండా తండ్రి మా నేత్రములు తండ్రి మీ తట్టు త్రిప్పివేయండి అయ్యా. మా యొక్క ఆలోచనలు మీ తట్టు త్రిప్పివేయండి అయ్యా. మా నడకలు తండ్రి అయ్యా, మా యొక్క ప్రతి అయ్యా మాటలు తండ్రి, మా యొక్క ఆలోచనలు తండ్రి మీ తట్టు త్రిప్పివేయండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గడిచిన కాలము చాలయ్యా, నిన్ను దుఃఖపెట్టిన దినాలు చాలయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోరేనా ఈ యొక్క మొట్టమొదటి పునరుద్ధార ఆరాధనలో తండ్రి ఒక తీర్మానము కలిగినటువంటి జీవితం కలిగి ఉండేటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలే. నూతనమైనటువంటి తీర్మానములతో తండ్రి నీ కొరకు తండ్రి అయ్యా ఎటువంటి తండ్రి ప్రభా ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి నీ కొరకు నిలబడగలిగేటువంటి తండ్రి ప్రభా శక్తిని, ధైర్యాన్ని తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మీ యొక్క ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు ఆరంభించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దేవదూతల సమూహముతోటి మన మధ్యలోనికి దేవాది దేవుడు వేంచేసి ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ మహిమతోటి, మీ ప్రభావముతోటి, మీ అభిషేకముతోటి ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపుతున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రోరు తల మీద పోయబడినటువంటి పరిమళ తైలము వలె నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి ప్రియ సంఘమా నూతనమైనటువంటి అభిషేకముతోటి నేను మిమ్మల్ని నింపుతున్నాను. సంఘమా, నూతనమైనటువంటి అభిషేకముతోటి నేను మిమ్మల్ని నింపుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతులయ్యా, మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకింపబడినటువంటి ఏ ఒక్కరు వ్యర్థముగా ఉండడానికి వీలు లేదయ్యా తండ్రి. నీ కొరకు పని చేయాలయ్యా. రోషం కలిగినటువంటి పని, మంట కలిగినటువంటి హృదయములతో తండ్రి నీ కొరకు పరిచర్య జరిగించుటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రగిలింపబడినటువంటి ఒక్కొక్కరు ఆది అపోస్తలులు ఏ రీతిగా రగిలించబడ్డారో నా పని కొరకు, నా పరిచర్య కొరకు, అంత్యకాల దినములలో నా పని జరిగించు నిమిత్తము, నా సువార్త ప్రకటించు నిమిత్తము సంగమా నేను మేము అభిషేకించుచున్నాను సంగమా. ఆది అపోస్తలులో రగిలించబడినటువంటి ఉజ్జీవ జ్వాల ఈ యొక్క అంత్యకాల దినములలో నేను రగిలించబోతున్నాను. ఆది అపోస్తలులో చేయబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు ఈ యొక్క అంత్యకాల దినములలో నేను జరిగించబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతియ్యా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. వెలిగింపబడినటువంటి దీపమునైన నా తండ్రి అయ్యా, మంచము కింద కొంచెము కింద కాదు గాని తండ్రి ప్రభా, అందరికి వెలిగించు నిమిత్తము తండ్రి దీప స్తంభం మీద ఎట్టి రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి వెలిగించు నిమిత్తము తండ్రి ప్రభా దీప స్తంభం మీద నిలవబెట్టుచుంటారు. అదే రీతిగా తండ్రి ప్రభా వెలిగింపబడినటువంటి నీ సంఘము కూడా అదే రీతిగా తండ్రి అనేకులకు వెలిగించు నిమిత్తము తండ్రి ప్రభా, అనేకులకు తండ్రి ప్రభా వెలుగుని ప్రసరింప చేయు నిమిత్తము తండ్రి ప్రభా అయ్యా మీరు అభిషేకించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి కలవరాల్ని విడిచిపెట్టు సంగమా, ప్రతి భయాల్ని విడిచిపెట్టు సంగమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావము చెల్లిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవానైనటువంటి నేను మీకు తోడుగా ఉన్నాను. సంగమా, ప్రతి కలవరాల్ని, ప్రతి భయాలని నీ హృదయంలో నుండి విడిచిపెట్టు సంగమా. ప్రతి భయాలని విడిచిపెట్టు. యెహోవానైనటువంటి నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము కూడా వర్ధిల్లింపబడదు. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము కూడా వర్ధిల్లింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీకే స్తుతి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకే స్తుతి స్తోత్రం తండ్రి. బలహీనలు మీరు బలపరచండి అయ్యా తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని తండ్రి పరిపూర్ణమైనటువంటి స్వస్థను మీరు దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతోటి ఉన్నటువంటి వారిని తండ్రి, మంచాల మీద పరుండబెట్టినటువంటి వారిని తండ్రి ప్రభా మీరు జీవముతోటి తిరిగి లేవనెత్తండి. మీకు స్తోత్రాలు తండ్రి. ఆది అపోస్తలుల కాలంలో ఎటు రీతిగా తండ్రి ప్రభా ఉజ్జీవ జ్వాల రగిలించారు, అదే రీతిగా ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా మీ కార్యములు మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం 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 తండ్రి. సంఘమా, కలవరముతోటి నిండిపోయి ఉన్నావు, భయముతోటి నిండిపోయి ఉన్నావు. సంఘమా, కలవరముతోటి నిండిపోయి ఉన్నావు, భయముతోటి నిండిపోయి ఉన్నావు. సంఘమా, యెహోవానైనటువంటి నేను ఆనాడు ఇజ్రాయేలు పక్షముగా ఏ రీతిగా ఇజ్రాయేలు పక్షముగా నేను న్యాయము జరిగించాను, అదే రీతిగా మీ పక్షముగా నేను న్యాయం జరిగించబోతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మడా మీకే స్తుతి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడ ఈ యొక్క అంత్యకాల దినములలో పరిశుద్ధాత్మ వర్షమును, పరిశుద్ధాత్మ అభిషేకమును నేను కొమ్మరిస్తున్నాను. సంగమా, హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులయ్యా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము చెల్లిస్తున్నాను తండ్రి. మీకే ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా మీ యొక్క ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా తండ్రి. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా 2024 సంవత్సరంలో అయ్యా ఏదైతే నష్టపోయారో, ఏదైతే కోల్పోయారో, ఏదైతే వారి జీవితాల్లో ఇంకా మేము చూడలేమా అని ఎదురు చూస్తున్నారో తండ్రి ప్రభా, ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా అయ్యా అడుగుపెట్టినటువంటి అయ్యా నీ ప్రియ బిడ్డల జీవితంలో తండ్రి ప్రభా ఆగిపోయినటువంటి ప్రతి కార్యమును కూడా తండ్రి ప్రభా మరలా మీరు తిరిగి ఆరంభించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నూతనమైనటువంటి కార్యములు తండ్రి ప్రభా నీ ప్రియ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో తండ్రి ఆరంభించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు మీకు స్తోత్రాలైనా మీకు దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, పట్టణ నాయకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమయోచితమైనటువంటి జ్ఞానము వారికి దయచేయండి అయ్యా. చక్కటి పరిపాలన అందించు నిమిత్తము తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాం తండ్రి. అనేక దైవ సేవకులు పరిచర్య జరిగిస్తుండగా తండ్రి ప్రభా వారి యొక్క పరిస్థితులను మీరు మార్చండి అయ్యా. వారి కుటుంబాలు మీరు పోషించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఏ పరిస్థితులను బట్టి, ఏ అనారోగ్య సమస్యలను బట్టి తండ్రి ప్రభా నీ ప్రియ బిడ్డలు అయ్యా ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ హృదయ లోతులను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని తీసివేసి తండ్రి ప్రభా నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నానని మీరు లేఖనాల ద్వారా తెలియపరిచిన రీతిగా తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి వారి జీవితాల్లో మీరు శాంతిని దయచేస్తున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకమందు ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు నూతనమైనటువంటి కార్యాలు జరిగించబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. మరి జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీరు మీ కుటుంబాలు మేలు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ అనేక జీవితాల్లో వెలిగింపబడినటువంటి మీరు అనేక కుటుంబాలని వెలుగుతోటి నింపేటువంటి వారిగా ఉండాలి. అదే రీతిగా
ఈ యొక్క సత్య సువార్తను అనేకులకు తెలియపరిచి అనేకులకు షేర్ చేసి తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ సెలవు.